అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా మనము ఈరోజు కవి మహర్షి బమ్మెర పోతన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన బమ్మెర పోతన 15వ శతాబ్దంలో నేటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేశన దంపతులకు జన్మించాడు. సంస్కృతంలో భాగవతాన్ని 12 స్కందాలుగా తెలుగులోకి అనుకరించేసి మనకు అందించిన సహజ పండితుడు. భోగిని దండకము, వీరభద్ర విజయము, నారాయణ శతకము వంటి ఇతర ప్రముఖ రచనలతో తెలుగు భాషను సంపన్నం చేశాడు. పోతన మొదట శివారాధకుడైన తర్వాత విష్ణు భక్తుడయ్యాడు. పోతన ఆంధ్రీకరించిన శ్రీమదాంధ్ర భాగవతంతో లోని పద్యాలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పద్యరచన విధానంలో పోతనది గొప్ప శైలి. సరస్వతి కటాక్షంతో స్వీయ సాధనతోనే పద్యాలు రాయగల నేర్పును సాధించాడు. పద్యాలతో వర్ణ చిత్రాలు, భావచిత్రాలు, చలనచిత్రాలు, క్రీడా చిత్రాలు, మణిమయ సువర్ణ సౌధాలు నిర్మించిన వాడు. పోతన ఆనాటి రాచకొండ ప్రభు అయిన సింగభూపాలని నర్తకి మణిని ఉద్దేశించి తెలుగులో తొలిదండం అన్నదగ్గ భోగిని దండకం వాక్యాన్ని రచించాడు. శివుని పరాక్రమాన్ని వివరిస్తూ వీరభద్ర విజయంలనే పద్యకావ్యాన్ని రాశాడు. వైష్ణవి తెలుగులో సాంప్రదాయంలో నారాయణ శతకాన్ని రచించాడు. వచన రచనంలోనూ పోతనను మించిన వారు లేరు. అయితే ఈయన మన బమ్మెర పోతన 15వ శతాబ్దం నాటి జనగామ జిల్లా ఉన్నది, పాలకుర్తి మండలం ఉన్నది. పాలకుర్తిని పక్కబట్టే బమ్మెర గ్రామంలో లక్కమాంబ కేశవ దంపతులకు జన్మించాడు. ఇక్కడే మన ఎట్లా అంటే మన హన్మకొండ నుంచి ఇట్లా మడికొండ స్టేషన్ గన్పూర్ నుంచి అటు పోయిన తర్వాత డైరెక్ట్ అటు పాలకుర్తి వెళ్తుంది. పాలకుర్తి నుంచి జస్ట్ బమ్మెర పోతన గ్రామం అనేది ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అంతే. బస్టాండ్ సర్కిల్ నుంచి మనం స్ట్రైట్గా అటు వెళ్ళేది ఉంటే అక్కడ వచ్చేస్తుంది.